హలో గైస్, వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈ రోజు వీడియోలో మనకి టోటల్గా 5 జాబ్ నోటిఫికేషన్ తీసుకురావడం జరిగింది. దీంట్లో మీకు ఇంటర్న్షిప్స్ ఉన్నాయి, ఫుల్ టైమ్ జాబ్స్ కూడా ఉన్నాయి. వన్ బై వన్ చూద్దాము. దానికంటే ముందు మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే మేము వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో దట్ మీరు ఏ జాబ్స్ కూడా మిస్ అవ్వకుండా, అవి ఏమీ కూడా ఎక్స్పైర్ అవ్వకుండా మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ బిఫోర్ గోయింగ్ టు ద మెయిన్ టాపిక్, ఈ సండే ఈవినింగ్ 6 పిఎంకి మన ఎఫ్ఎల్ఎంలో ఒక ఫ్రీ బూట్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. ఇదేంటంటే మీ యొక్క ఫ్రీ టైంని ఎర్నింగ్ టైంగా ఎలా కన్వర్ట్ చేసుకోవాలనేది ఈ బూట్ క్యాంప్ అనమాట. దీంట్లో మీకు అంటే ఒక ఫ్రీ వెబ్సైట్స్ని బిల్డ్ చేసి ఎలా మీ క్లయింట్స్కి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందనేది ఇక్కడ మేము చెప్పడం జరుగుతుంది. సో ఇది ఫ్రీ బూట్ క్యాంప్ కాబట్టి ఎవరైతే సైడ్ ఇన్కమ్ ఎర్న్ చేసుకుందాం అనుకుంటున్నారో హౌస్ వైఫ్స్ కానీ, కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కానీ, లేదంటే ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు కానీ అందరూ దీనికి అటెండ్ అవ్వచ్చు. ఎటువంటి ప్రీ రిక్విజిట్స్ అయితే అవసరం లేదు. సో అందరూ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఇది ఫ్రీ సెషన్. ఎనీవన్ కెన్ జాయిన్. 15th December 6 PM to 8:30 PM అయితే ఉంటుంది. అండ్ ఈ సెషన్కి అటెండ్ అయిన వాళ్ళకి 10,000 వర్త్ ఫ్రీ రిసోర్సెస్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 20K అయితే ఎర్న్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో డోంట్ మిస్ దిస్ సెషన్. లెట్స్ గెట్ ఇన్ టు ద మెయిన్ టాపిక్. ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే మనకి జీఈ హెల్త్ కేర్ నుంచి ఇంటర్న్షిప్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు 2025 బ్యాచ్ వాళ్ళకి. దీనికి క్వాలిఫికేషన్ బీటెక్, ఎంటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్. ఓకేనా? సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ఈ అండ్ మెక్. 70% ఆ 7 CGPA అగ్రిగేట్ ఇన్ ద కరెంట్ డిగ్రీ అండ్ ప్రజెంట్ చదువుతున్న వాళ్ళు అండ్ ఎవరైతే 2025 పాస్ అవుట్ అవుతున్నారో వాళ్ళకి 70% ఆ 7 CGPA అడుగుతున్నారు. సో ఈ 70% అనేది ముందు ముందు మేజర్గా ఇదైతే ఫిక్స్ చేస్తారనమాట. 65 కూడా కంపెనీస్ యాక్సెప్ట్ చేసే రోజులు పోతాయి. సో మినిమం 70% అయితే మీరు ఏం చేయాలి. నో యాక్టివ్ బ్యాక్లాగ్స్ అట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్, willing to work in GE healthcare premises during the internship, willing to work on any project as assigned based on fitment and business need. ఓకేనా? మల్టిపుల్ బ్రాంచెస్ వల్ల హైర్ చేస్తున్నారు కాబట్టి మీ యొక్క కోర్ సబ్జెక్ట్స్లో మీరు కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటే దీన్ని మీరు అప్లై చేసుకోవచ్చు. వీళ్ళ స్కిల్స్ ఏం మెన్షన్ చేయలేదు. యూ కెన్ అప్లై ఫర్ దిస్. జాబ్కి మీరు అప్లై చేసుకోవాలంటే మీరు ఇక్కడ క్లిక్ హియర్ ఉంది కదా, క్లిక్ చేస్తే మీరు యాక్చువల్ జాబ్కి అయితే మీరు అప్లై లింక్ అయితే మీరు నావిగేట్ అవుతారనమాట. సెకండ్ జాబ్ చూసుకుంటే సినాప్సిస్ నుంచి ఇది కూడా ఇంటర్న్షిప్ అనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే రోల్కి అయితే వీళ్ళు యాడ్ చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ కరెంట్లీ పర్సూయింగ్ బీఈ ఆర్ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ అనమాట. 2025 వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్, సాలిడ్ ఫౌండేషన్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్ ఇంక్లూడింగ్ అల్గారిథమ్స్ అండ్ డేటా స్ట్రక్చర్స్. ఓకేనా? యాజ్ అ ఫ్రెషర్ గానే కంపెనీస్ ఎక్స్పెక్టేషన్స్ చూసారా మొత్తం మారిపోయాయి. ఇంతకుముందు అయితే జస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సరిపోతుంది. బట్ ఇప్పుడు అలా కాదు. ఏఐఎంఎల్ స్కిల్స్ అడుగుతున్నారు, డిఎస్ఏ స్కిల్స్ అడుగుతున్నారు. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి, మీరు ఫైనల్ ఇయర్ వచ్చేసరికి మీరు ఎంత షార్ప్గా ఉండాలంటే అంత షార్ప్గా ఉండాలి. నెక్స్ట్ ప్రొఫెషన్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ అడుగుతున్నారు అనమాట. పైథాన్ స్ట్రాంగ్లీ ప్రిఫర్ చేస్తున్నారు వీళ్ళు. ఫెమిలారిటీ విత్ డీప్ లెర్నింగ్, మిషన్ లెర్నింగ్, జనరేటివ్ ఏఐ, ఏఐఎంఎల్ అనమాట. సో ఫ్యూచర్లో వీటి మీద బేస్ చేసుకుని జాబ్స్ ఎన్ని వస్తాయో తెలియదండి. చాలా అంటే చాలా జాబ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఇండియాలో. సో పైథాన్, మిషన్ లెర్నింగ్ అండ్ కెరాస్ వీటి మీద అయితే మీరు ఇది ఫ్రేమ్ వర్క్స్ అనమాట. దీంట్లో ఏదో ఒక ఫ్రేమ్ వర్క్స్ అయితే మీకు జస్ట్ తెలిసి ఉండాలంటున్నారు. నెక్స్ట్ స్ట్రాంగ్ సిస్టమ్స్ నాలెడ్జ్ ఇన్ లినక్స్ కెర్నల్ అండ్ షెల్ స్క్రిప్టింగ్. వర్క్ లొకేషన్ చూసుకుంటే ఇది కూడా బెంగళూరు లొకేషన్. సో ఎవరికైతే పైథాన్ మీద లేదా మిషన్ లెర్నింగ్ అండ్ ఏఐఎంఎల్ మీద మీకైతే నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళు ఇంటర్న్షిప్కి అప్లై చేసుకోండి. అప్లై లింక్ ఇక్కడ ప్రొవైడ్ చేశాము. అండ్ నెక్స్ట్ థర్డ్ నోటిఫికేషన్ చూసుకుంటే మీకు అమెజాన్ నుంచి ఇది క్లౌడ్ సపోర్ట్ అసోసియేట్ అనమాట. అంటే క్లౌడ్ ఆపరేషన్స్ జరుగుతూ ఉంటాయి కదా, వాటికి మీరు సపోర్ట్ వర్క్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో సపోర్టే కదా అని చెప్పి దీన్ని తీసి పడేయద్దు. సో జాబ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకుని ఎవరికైతే క్లౌడ్ కంప్యూటింగ్ మీద నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. వీళ్ళైతే ఎన్ని బ్యాచిలర్స్ డిగ్రీ వాళ్ళు హైర్ చేస్తున్నారు 2021-24 వరకు అప్లై చేసుకోవచ్చు. మీరు 0 to 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు అనమాట. మీరు ఫ్రెషర్స్ అయినా పర్లేదు, లేదా మీకు ఈ టెక్నాలజీస్ మీద మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్లేదు అనమాట. ఫ్రెషర్స్ అయినా పర్లేదు అప్లై చేసుకోండి. సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ లేదా డేటాబేస్ డిజైనింగ్, బిగ్ డేటా అనాలిసిస్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్, డెవాప్స్, ప్రోగ్రామింగ్ వీటిలో మీకు ఏదైనా జావా వీటి మీద మీకు నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ అన్న పర్లేదు. నెక్స్ట్ బేసిక్స్ ఇన్ ఆపరేషన్ సిస్టమ్ బేసిక్స్ ఇన్ ఓఎస్ కాన్సెప్ట్స్, లైనెక్స్, యూనిక్స్ సిస్టమ్స్ అడుగుతున్నారు అనమాట. బేసిక్ నాలెడ్జ్ నెట్వర్కింగ్ అడుగుతున్నారు. క్లౌడ్ కంప్యూటింగ్ ఎక్స్ప్లోజర్ ఇందాక అనుకున్నట్టే ఎక్సలెంట్ ఓవరాల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట. వర్క్ లొకేషన్ చూసుకుంటే హైదరాబాద్ ఇది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. ఇక్కడ అప్లై లింక్ ఇక్కడ ప్రొవైడ్ చేసాము. అండ్ నెక్స్ట్ ఫోర్త్ నోటిఫికేషన్ చూసుకుంటే కార్నర్ స్టోన్ నుంచి జూనియర్ ఇంజనీర్ అనే పొజిషన్కి లైట్ చేస్తున్నారు అనమాట. దీనికి క్వాలిఫికేషన్ బీఈ, బీటెక్, ఎంసీఏ ఫ్రెషర్స్ అడుగుతున్నాడు.
2021-24 వరకు అప్లై చేసుకోవచ్చు మీరు. అండ్ దీనికి కావాల్సిన మీకు స్కిల్ సెట్ ఏంటంటే వెబ్ డెవలప్‌మెంట్ టెక్నాలజీస్ అయినా జావా స్క్రిప్ట్, హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ కావాలంట. నెక్స్ట్ మీకు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్‌లో జావాని ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ మీకు ఫ్రంట్ ఎండ్ ఆటోమేషన్ ఫ్రేమ్‌వర్క్ చూసుకుంటే మీకు సెలీనియం ఆర్ సిల్క్ అనమాట. సెలీనియం అనేది మేజర్‌గా అన్ని కంపెనీస్ యూజ్ చేస్తాయి. సో, సెలీనియం మీద మీకైతే నాలెడ్జ్ ఉండాలి. అండ్ మీకు ఎక్స్‌టెన్సివ్ నాలెడ్జ్ అవసరం లేదు. జస్ట్ వాట్ ఈస్ వాట్ సెలీనియంలో మెథడ్స్ ఏముంటాయి అవి తెలిస్తే సరిపోతుంది మీకు. ఎందుకంటే మీకు జావా వచ్చిందంటే సెలీనియం నేర్చుకోవడం పెద్ద కష్టమేం కాదు. జస్ట్ 2 డేస్ కూర్చొని మీకు అయిపోతుంది ఇది. నెక్స్ట్ నాలెడ్జ్ ఇన్ వెబ్ సర్వీసెస్ అండ్ ఆటోమేటెడ్ ఏపీఐ టెస్టింగ్ అనమాట. సో, నాలెడ్జ్ ఇన్ అట్‌లీస్ట్ వన్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అడుగుతున్నారు. సో, మీకు ఇది డెవలప్‌మెంట్ రోల్ యాస్ వెల్ యాస్ టెస్టింగ్ రోల్ 2 హైబ్రిడ్ రోల్ లాంటిది ఇది. సో, దీనికి వర్క్ లొకేషన్ పూణే. ఎవరికైతే డెవలప్‌మెంట్ అండ్ టెస్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ నోటిఫికేషన్ చూసుకుంటే మనకి డోవ్ కంపెనీ నుంచి జూనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ అని చెప్పి హైర్ చేస్తున్నారు. 2025 గ్రాడ్యుయేట్స్ అని చెప్పి. దీనికి క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ అండ్ నెక్స్ట్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విత్ సీజీపీఏ 8 ఆర్ అబోవ్ అనమాట. ఇందాక 7 చెప్పాను. వీళ్ళు 8 ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. 2025 బ్యాచ్ వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ అడుగుతున్నారు. అండ్ మీకు యాంగులర్, బూట్‌స్ట్రాప్, ఏఎస్‌పీ, డాట్ నెట్, ఎంవీసీ మీదైతే మీకు జస్ట్ ఎక్స్‌పీరియన్స్ అంటే ఇక్కడ ఏంటంటే మీకు ప్రాజెక్ట్ లెవెల్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది కదా! అదున్నా పర్లేదు. మీరైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు ఆ ప్రాజెక్ట్ మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతారు కాబట్టి. నెక్స్ట్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. అనలిటికల్ స్కిల్స్ అడుగుతున్నారనమాట. దీని వర్క్ లొకేషన్ చూసుకుంటే చెన్నై ఇది. సో, ఇది కూడా మంచి ఆపర్చునిటీయే. యాంగులర్, బూట్‌స్ట్రాప్ వీటి మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోండి. సో, మీకు ఫ్రెషర్స్ అందరికీ చెప్పేదేంటంటే, మీరు పాస్ ఔట్ అయిన తర్వాత నేను స్కిల్స్ నేర్చుకుంటానంటే అది వర్కౌట్ అవ్వదండి. ఖచ్చితంగా చెప్తున్నాను. మీరైతే బ్యాక్ ఉండిపోతారు. మీకు కెరియర్ గ్యాప్ అయితే కంపల్సరీ వస్తుంది. సో, మీరు కాలేజీలో ఉన్నప్పుడే మీరు అన్నీ నేర్చుకోవాలి. సో, ఇది మీకు బయట మీరు కాలేజీలో మీరు చెప్తున్నారో లేదో తెలీదండి. బట్ మేమైతే చెప్తున్నాము. మీరు కంపల్సరీ నేర్చుకొని పెట్టుకోండి. అది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది ఇదివరకు మాట. ఇప్పుడు మీరు థర్డ్ ఇయర్‌లో ఉన్నప్పుడే మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నీ కంప్లీట్ అయ్యి ఉండాలి. ఫైనల్ ఇయర్ వచ్చేసరికి అడ్వాన్స్‌డ్ స్కిల్స్ అయితే కావాలనమాట. క్లౌడ్ కంప్యూటింగ్ గానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ గానీ, డీఎస్ఎస్ స్కిల్స్ గానీ ఇవైతే మీరు నేర్చుకొని ఉండాల్సిందే. అండ్ ఈ 5 జాబ్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఎటువంటి కమ్యూనికేషన్ మెయిల్ వచ్చినా సరే అది మన ఫ్రంట్‌లైన్ మీడియా పేజ్ కింద మీరు ఫార్వర్డ్ చేయండి. దానికి రిలేటెడ్‌గా మీకేమైనా పోస్ట్ వేయడం జరుగుతుంది. అండ్ మీకేమైనా సరే డౌట్స్ ఉన్నా సరే అది మన పేజ్‌కి అయితే మీరు డీఎం చేయండి. ఆ డౌట్స్ మీద కూడా మీకు పోస్ట్‌లు వేయడం గానీ, లేదా వీడియోస్ చేయడం గానీ జరుగుతుంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో విత్ ఫ్యూ మోర్ జాబ్ నోటిఫికేషన్స్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. సైనింగ్ ఆఫ్.